హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? బాగుంటారులేండి. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే నేనైతే నా ఫైల్ తో అయితే వచ్చేసాను. సో ఈ ఫైల్ అయితే చూపించలే, ఇది చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది. సో మొత్తం అన్ని సర్టిఫికేట్స్ ఓకేనా. సో ఒక ఇన్ని ఉంటాయి. సో చూస్తున్నారు కదా, మొత్తం ఇన్ని ఉంటాయి. సో మంచి టాలెంటెడ్, యూట్యూబ్ లో కాకుండా కూడా బయట మంచి టాలెంట్ ఉంది. ఇది పక్కన పెట్టేద్దాం. సర్టిఫికేట్స్ ఎందుకు చూపిద్దాము అనుకున్నానంటే, జస్ట్ కొంతమంది ఏదో అన్నారు సంథింగ్ చేయలేడు అలానే నేర్చుకో, అది నేర్చుకో, ఇది నేర్చుకో అని అన్నారు. సో మొత్తం అంతా చూపించడానికి అయితే రెడీ అయిపోయినా. ఇది పక్కన పెట్టేద్దాం. సో ఇది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ లో వచ్చేసి ఏం చేయలేడు అన్న వాళ్ళకి ఏదో చూపించాలి కదా. ఇప్పుడు నేను చేస్తున్నాను అనే దాన్ని చూపించుకుంటేనే కదా అందరికి తెలుస్తుంది. ప్రీవియస్ వీడియో ఎప్పుడో తీయాల్సిండేది, బట్ ఇప్పుడు కుదిరింది. ఓకే, దాన్ని పక్కన పెట్టేద్దాం. ఈ డిగ్రీస్ లో వాళ్ళకి ఏం చెప్పలేము, సో అందుకు వాళ్ళనే వదిలేద్దాం. సో ఇప్పుడైతే రెడీ అయిపోండి సర్టిఫికేట్ చూడడానికి. అయితే ఒక మేజర్ గా ఏమేమైతే ఉన్నాయో సో అవి మాత్రమే చూపిస్తా. షో కేస్ ఆఫ్ మై సర్టిఫికేట్స్ అనుకోవచ్చు వీడియో అంతా. సో బేసిక్ గా ఒక లైసెన్స్డ్ థింగ్స్ అనేవి నేను చేస్తుంటున్నాను. సో లైసెన్స్డ్ థింగ్స్ ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే డూప్లికేట్స్ అందరూ చాలా మంది చూపిస్తుంటారు, అవి కాదు మెయిన్. సో లైసెన్స్డ్ అది గుర్తుపెట్టుకోండి ఓకేనా. కోర్ లో ఏం చేశాను, ఐటీ సైడ్ లో ఏం సర్టిఫికేట్స్ వచ్చాయి ఇవన్నీ చూపిస్తాను ఓకేనా. సో ఇంకా వీడియోకి లైక్ చేయలేదంటే లైక్ చేసుకో, అలానే సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకో. మంచి వీడియోస్ అనేది తీసుకొని వస్తాం ఓకేనా. ఇప్పుడైతే మనం మన సిస్టంలోకి అనేది వెళ్ళిపోదాం. ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ డాక్యుమెంట్స్ లోకి అయితే వెళ్ళిపోయి ఇక్కడ డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. లింక్డ్ఇన్ లోకైనా యాడ్ చేసుకోవచ్చు. ఇష్యూ డేట్ చూస్తున్నారు కదా, సో దాన్ని అయితే చూసుకొని మన లైసెన్స్ నెంబర్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకు రెస్పాన్సివ్ వెబ్సైట్. సో ఇది వచ్చేసి మనకు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు, లింక్డ్ఇన్ లోకైనా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఇష్యూ డేట్ ఉంది కదా, సో దాన్ని బట్టి లైసెన్స్ అనేది మనకు అవైలబుల్ అయితే అవుతుంది. సో ఇది వచ్చేసి మనకు SQL సేమ్ యాజ్ యూజువల్, మనకు లైసెన్స్ నెంబర్ అప్లోడ్ అయినా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకు CZ నుంచి ఇంటర్న్షిప్ అయితే చేశాను, సో దాని ఆఫర్ లెటర్ అనేది ఇది. సో నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ నుంచి కోర్సెస్ అనేవి చేశాను కదా. సో ఫస్ట్ వచ్చేసి మనకు HTML లో అయితే చేశాను, అండ్ దాని తర్వాత వచ్చేసి మనకు CSS లో అయితే చేశాను, అండ్ దాని తర్వాత వచ్చేసి నేను ఒక మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది కోర్స్ అనేది చేశాను. సో దాని సర్టిఫికేట్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు గూగుల్ యాడ్స్ ఉంటాయి కదా, సో దానిపైన కూడా నేను ఒక కోర్స్ అనేది చేశాను. సో దాని కోర్స్ సర్టిఫికేట్ అయితే ఇలా ఉంది. సో ఇది ఎలా ఉంటుంది అంటే, జస్ట్ నార్మల్గా మనకు ఏదైనా కానీ కోర్సు బిగినింగ్ నుంచి నేర్చుకున్నాము అంటే ఈజీగా ఉంటుంది కదా. సో దానివల్ల అయితే నేను గూగుల్ యాడ్స్ అనేది బిగినర్ నుంచి స్టార్ట్ చేశాను. సో బిగినర్ అయితే ఇది, అండ్ ఇంకా అడ్వాన్స్ అయితే ఇంకా ఉంది, బట్ అది రన్ అవుతుంది, దాన్ని అయితే మరీ చూపిస్తాను. సో ఇప్పటికైతే ఇవన్నీ అయితే ఆన్లైన్లో అయితే చేసినవి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఆఫ్లైన్లో ఎలా ఉంటాయి అనేది మీకు చూపిస్తాను. సో లాస్ట్లో వచ్చేసి జావా స్క్రిప్ట్ యూట్యూబ్ నుంచి నేర్చుకున్నా కదా, సో దాని సర్టిఫికేట్ అయితే ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఆఫ్లైన్లో వచ్చేసి నేను క్యాడ్ అనేది నేర్చుకున్నా, అలానే కాలేజ్ నుంచి వచ్చేసి సోలనాయిడ్ వాల్వ్ అనేది చేశాను. సో దాని సర్టిఫికేట్, అలానే నేను సిమెన్స్ నుంచి ఒక కోర్స్ అనేది చేశాను. సో అదైతే ఇది. అలానే నేను కియాలో 3 years చేశాను కదా, దాని సర్టిఫికేట్ అయితే ఇది. సో ఎలా అనిపించాయి ఇవన్నీ ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలానే లింక్డ్ఇన్ లో అనేది నాకు ఒక కనెక్షన్ అనేది పంపించండి. సో అక్కడ నుంచి అయినా మీరు ఈజీగా నన్ను కనెక్ట్ అవ్వచ్చు. సో ఓకేనా, ఇప్పుడైతే మనము సర్టిఫికేట్స్ అనేవి క్లోజ్ చేసేద్దాం. సర్టిఫికేట్స్ అన్ని ఎలా అనిపించాయి, అలానే నా థింగ్స్ అన్ని మీకు ఎలా అనిపిస్తున్నాయి అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే తప్పకుండా చేయండి. ఎందుకంటే ఇవన్నీ జస్ట్ ఒక కేటగిరీలో అనేది నేనైతే చేస్తున్నాను. సో యూట్యూబ్ కోర్స్ కానివ్వండి, లేకుంటే అకాడమిక్ కోర్స్ కానివ్వండి, లేకుంటే కాలేజ్ లో బ్రాంచ్ వచ్చేసి మెకానికల్. సో మెకానికల్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. సో అవన్నీ ఎలా అనిపించాయి మీకు? సో బాగా అనిపించాయి కదా. సో బాగా అనిపించుంటే కామెంట్ చేయండి. లేదు మేము కూడా చేయగలము అనేలాగుంటే నన్ను ట్యాగ్ చేసి మరి ఇన్స్టాగ్రామ్ లో వేసుకోండి ఓకేనా. ట్రోల్ అయితే ఖచ్చితంగా చేసుకోండి ఓకేనా. ఇంతతో వీడియో అయితే కంప్లీట్ చేసేస్తున్నా. ఓకే మరి బాయ్ బాయ్.